హాయ్. ఏపీఎస్ఐ మెయిన్స్ 2019కి సంబంధించిన ప్రశ్న, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ప్రశ్న. ఒక గడియారాన్ని 24 రూపాయలకి అమ్మినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. కొన్న వెలకి సమానమైన లాభ శాతము కలదు. ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. నెంబర్ ప్రకారంగా కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో మనకి లాభ శాతము ప్రాఫిట్ పర్సంటేజ్కి ఈక్వల్. ఎప్పుడైతే మనకి ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఈ ప్రాఫిట్ పర్సంటేజ్కి ఎప్పుడైనా కనుక వాడు ఈక్వల్ అని కనుక చెప్తే తప్పనిసరిగా వాడిచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ 24 అనే నెంబర్ని 10 గ్యాప్ వచ్చేలాగా 2 అంకెల లబ్దంగా రాసుకోండి. 10 గ్యాప్ వచ్చేలాగా 2 అంకెల లబ్దంగా కనుక రాసుకుంటే 12 × 2 12 24 కాబట్టి ఇలా 10 గ్యాప్ వచ్చేలా 2 అంకెల లబ్దంగా రాసిన తర్వాత అందులో మనకి చిన్న సంఖ్య ఏదైతే ఉందో ఆ చిన్న సంఖ్య పక్కన 0 రాసేయండి, సమాధానం సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక మనకి 20% అని చెప్పొచ్చు. ఇలాంటి లెక్కలే మరొక 2 లెక్కలు. 75 రూపాయలకి అమ్మినప్పుడు కాస్ట్ ప్రైసు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగొచ్చు. అప్పుడు క్లియర్గా మనకి ఈ 75 ఏమని రాసుకోవచ్చు అంటే కనుక 10 గ్యాప్ వచ్చేలాగా 15 × 5 75 10 గ్యాప్ వచ్చేలాగా 2 అంకెల లబ్దంగా రాసుకోండి. అందులో చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాని పక్కన 0 రాయండి. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 50 అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంది, మరొక ప్రాబ్లం, అది మీరు చేయండి. ఆన్సర్ స్క్రీన్ మీద ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.